వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మాలీల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. పోయిపోయి ఏకే మనం మాట్లాడలేదు, మనకి ఇంటి ఇస్తున్నాం, మనకి అర్థం కాదు. ప్రత్యేక దర్శనం కేంద్రానికి అన్ని టూ వీలర్స్ అన్న రాడు, అన్న అక్కడ ఎక్కడ అనేది కాదు, రాడేది పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపు ఈ 2 రోజుల్లో కూడా 11, 12 రోజుల్లో కూడా దాదాపు 3.5 లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలధారణై. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐస్, ఎస్ఐస్, ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు 1000 మందితో మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము. వాహనదారుల పార్కింగ్ నుంచి కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేందుకు వరకు 5 ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో కావచ్చు, మాలవీరమణ మండపంలో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీలైనంత త్వరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినాం. రాష్ట్ర మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కేటీఆర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగిందని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, మాజీ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్, పెంట రాజేష్, గోపు, ఐలయ్య, అచ్చవేణు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి కేటీఆర్ అన్న ఆధ్వర్యంలోనే ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి ఈరోజు మేము పూలమాల వేసి వారు చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలా రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి
కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఆనాడు ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి పాఠశాల వారికి విద్యను నేర్పాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే వీళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భాన్ని ఇలా మేమందరం కూడా గుర్తు చేసుకుంటే ఆ మహానుభావులను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన బీసీ వర్గాలని కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా బీసీలకు ఐక్యతగా ముందుకు నడవాలి. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో బీసీ రాజ్యాధికారం రావడం కోసం ఖచ్చితంగా పాలు పంచుకోవాలని సందర్భంగా ప్రత్యేకంగా ఇలా మేము ప్రత్యేకంగా గుర్తు చేస్తూ జ్యోతిబా పూలే గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొన్నట్టున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలను బీసీకి సంబంధించినటువంటి విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు చేసినటువంటి బీసీల కోసం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను వల్ల మేమందరం కూడా ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేసినటువంటి తీరును ఇలా మేము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. 60 కంపెనీల ద్వారా 11,000 మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళ ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో కొండ దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళ ఏర్పాటు చేశామని, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఓపికతో ఇంటర్వ్యూకు హాజరై మంచి ఉద్యోగం ఉండాలని కొండ సురేఖ అన్నారు. ఈ జాబ్ మేళాను మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కల్పవృక్షంగా మార్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆ ఇరువురు వేదికపైనటువంటి పెద్దలు జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనమందరం మిగిలిన వాళ్ళందరం కూడా ఎదురుగా కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆ దిశగా వేదిక పైన జిల్లా అధికారులు ఈనాటి మన అదేవిధంగా కే ఝాన్సీ రియా హాస్పిటల్ నుంచి అనుకుండా వీరికి కే ఐశ్వర్య రియా వీరికి ఇక్కడిక్కడే గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు ఇద్దరు చేతులు కూడా ఇవ్వండి. వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అయింది లేదు, వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. ఎవరైనా ఉండమంటే ఉండాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ మేమే వచ్చి మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా చేతుల మీదుగానే ఆ యొక్క సెలక్షన్ పేపర్ ఒకటి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతో, ఎందుకంటే కొంత సమయం అయితే పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఓపిక అనేది మీలో కంపల్సరీ ఉండాలి. మీరు యువతులు కాబట్టి ఆ మాత్రం ఓపిక ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టి మీ పక్క వాళ్ళకు కూడా సహకరించి, కంపెనీ వాళ్ళకి సహకరించి, మరి పోలీసు కానీ ఇతరులకు కానీ సహకరించి మంచి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంతో తిరిగి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టాస్క్ సిఇఓ గారికి, వారి కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ వచ్చిన 60 కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మందిలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో
ఉంటాయో వాళ్ళ కుటుంబాలకు ఒక భవిష్యత్తునిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకోవడాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మొన్న పర్కాల్లో అయింది, ఈ రోజు ఇక్కడ అయింది, మరి భూపాల్పల్లి కూడా టైం పెట్టినట్టున్నారు. ఆల్రెడీ సీత కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేక, మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటది. మాకైనా పుట్టుకతో ఏమన్నా మనము హైదరాబాద్ ఉన్నామా, మా లాంటి వాళ్ళు వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈ రోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జారవిడ్చుకోకండి. ఎంతో మందిని చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక, అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు, 2 వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వరంగల్లో మా సురేఖ గారు. జనగామ జిల్లా దేవరుపుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు, సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్.
మాంకాళ స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఉమా సాంబమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, జై బీసీ, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత. వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూశారు, గతంలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి చేస్తామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికున్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఎక్స్పోలో పోస్ట్ చేసింది. తమ పరిశోధన విశ్లేషణ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర ప్రాంతాల వరకు ఉంటుందని వెల్లడించింది. రామగుండంలో భూకంపం రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన రామగుండం ఏరియాలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లలో పాటు ఎల్లంపల్లి, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్న ప్రకంపనలు వచ్చినా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా ప్రజలు బెంబేలెత్తిస్తున్నారు. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట. ఫంక్షన్ హాలు ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం. 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. భారీగా హాజరైన నిరుద్యోగులు.
ఐఓసీఎల్ సౌజన్యంతో 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం 55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. ఐఓసీఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించిన 10 వార్మల్స్, 2 డబుల్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్, వెంటిలేటర్, పోర్టబుల్ ఎక్స్రే వంటి పరికరాలతో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం టిఫా స్కానింగ్ అందుబాటులో ఉందని అన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్యం రమేష్ ఆధ్వర్యంలో కటక దుకాణాలు RK6 ఏరియాలో బస్తీచేలో గావ్చేలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘునాథ్ వెర్రపల్లి, ఆకుల అశోక్ వర్ధన్ మరియు పిట్టల రవి పాల్గొని ముందుగా 282 బూతుల్లో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం స్థానిక ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యంను లబ్ధిదారులు సందర్శించడం జరిగింది. ఈరోజు వీరాల గ్రామంలో రేషన్ షాప్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్మొకరి సోకరన్నట్టు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు బాగుకోరుకునే ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మరి అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము సేవ చేస్తున్నామనే భావన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం కరోనా నుంచి మరి నరేంద్ర మోడీ గారు పేదలకు అందించాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఉపాధి హామీ చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వమే ఇలా 307 రూపాయలు పెంచినటువంటి ఘనత మన బీజేపీ పార్టీ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం వెళ్లి ముఖ్యమంత్రి సీఎం గారు నిధులు తెచ్చుకొని మరి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా కేంద్రం ఏం చేయలేదు మేమే చేస్తున్నటువంటి ఒక అబద్ద ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో
ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబెడుతున్న సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. మరి సన్న బియ్యం ఇలా ప్రజలకు అందుతున్నటువంటి ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రజలు కోరుకుంటే భావితరాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, రేపు రాబోయే తరాలు బాగుంటాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కమలం పువ్వు గుర్తుకేసి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మరి నిలబెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ప్రజలను గొర్రెలు చేసి మరి ఆ ప్రభుత్వ ఉచిత పథకాలతో వేల కోట్ల ఆస్తులు అమ్మి మరి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓటు కోసం ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి చాలా విద్యావంతులు, చాలా ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తులు మరి బ్రహ్మాండంగా ఓటు వేసి మరి అలా ఒక శుభ శంకారామం వాళ్ళు పూరించారు. అదే తీరుగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా గ్రామ గ్రామాన బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారు అక్కడ మరి శ్రీరామ మందిరం కట్టి అందరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నా కుటుంబమే దేశం, నా ఆస్తులే ఇలా వన్యప్రాణులు, ఈ ప్రకృతి, రేపు భావితరాలే నాకు ఆస్తులనే భావన వ్యక్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు ధర్మం నిలబడుతుంది, రేపు ధర్మం గెలుస్తుంది. దాని కింద మనం చల్లగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.